చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ సరికొత్త స్కామ్ను తలపిస్తుంది. ఆఖరికి ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో కిలో 16 రూపాయలుగా ఉన్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని కూటమి అధికారంలోకి రాగానే నిలిపేసింది. ఇప్పుడు దాని రేటును 20 రూపాయలకు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. దీంతో బినామీల కోసమే రేటు పెంచారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులని నిలువునా దోచుకుంటోంది. ఓవైపు మార్కెట్లో నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని తాకుతూ ఉంటే చోద్యం చూస్తూ, మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరుకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజల్ని మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా, అధికారంలోకి వచ్చాక దాన్ని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతో పాటు ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ FCI నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి ఫోర్టిఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్లో కిలో 16 రూపాయలకే లబ్ధిదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో 20 రూపాయలకి ఇస్తున్నట్టు ప్రకటించి అభాస్పాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్ను 27 రూపాయల 50 పైసలకి వినియోగదారులకు ఇస్తే, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం కిలో 16 రూపాయలకి అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్కు ఏకంగా 4 రూపాయల అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నెలకు 1839 టన్నుల గోధుమల్ని అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15,000 టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తూ ఉండడం, అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తూ ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. గోధుమ పిండి రేటు పెంపు వ్యవహారంలో బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.